శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో వైశాఖ మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఈ మాసం యొక్క విశిష్టత, ముఖ్యంగా ఈ మాసంలో వచ్చేటటువంటి పండుగలు ఏమిటి, ఈ మాసంలో ఎవరిని పూజించాలి అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిందూ సాంప్రదాయంలో ప్రతి సంవత్సరంలో వచ్చే 12 మాసాలకు ఒక్కొక్క ప్రత్యేకత విశిష్టత అయితే ఉంటుంది. అలానే వైశాఖ మాసానికి కూడా చాలా ప్రత్యేకత విశిష్టత ఉంది. తెలుగు మాసాల్లో వచ్చే 2వ మాసమే ఈ వైశాఖ మాసం. పౌర్ణమి చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించడం వలన ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు. ఈ వైశాఖ మాసంలో ముఖ్యంగా లక్ష్మీనారాయణులను పూజించాలి. లక్ష్మీనారాయణులకి ఎంతో ప్రీతికరమైన మాసంగా ఈ వైశాఖ మాసం చెప్పబడుతుంది. ఈ మాసంలో శ్రీమన్నారాయణుడిని మాధవ నామంతో పూజించాలి. ఈ వైశాఖ మాసం మొదలుకుని 3 నెలల కాలం పాటు శ్రీమన్నారాయణుడు భూమిపై విహరిస్తారని మనకి పురాణాలు చెప్తున్నాయి. అందుకని ఈ మాసంలో ముఖ్యంగా శ్రీమన్నారాయణుడిని లక్ష్మీ సమేతంగా పూజిస్తే ఆ స్వామి అమ్మవారి దయ పరిపూర్ణంగా కలుగుతుందని అంటారు. ఈ మాసంలో వచ్చే శనివారాలకు చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉందండి. ఈ వైశాఖ మాసంలో వచ్చే శనివారాలలో లక్ష్మీనారాయణులను పూజించడం వలన స్వామి అమ్మవార్ల దయ తప్పక లభిస్తుంది. ఈ వైశాఖ మాసం నెల రోజులు శ్రీమన్నారాయణుడిని తులసి దళాలతో పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మనం కార్తీక మాసంలోని మాఘమాసంలోని స్నానాలకు దీపారాధనలకు ఏ విధంగా ప్రాముఖ్యత అయితే ఇస్తామో, ఈ వైశాఖ మాసంలో ఆచరించే స్నానాలకు, దీపారాధనలకు, పూజలకు, దానాలకు కూడా విశేషమైన స్థానం అయితే ఉందండి. ఈ మాసంలో ముఖ్యంగా దాన ధర్మాలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ మాసం నెల రోజులు మనం లక్ష్మీనారాయణులను పూజించడం కుదరకపోతే ఈ మాసంలో వచ్చే శనివారాల్లోనైనా స్వామి అమ్మవార్లను పూజించాలి. ఈ వైశాఖ మాసంలో వచ్చే శనివారాలను మామిడి పండ్ల శనివారాలను కూడా పిలుస్తారండి. ఎందుకని అంటే ఈ మాసంలో వచ్చే మొదటి ఫలమైన మామిడి పళ్ళను ముందుగా స్వామి వారికి సమర్పించి తర్వాత పెద్దలకు పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించాలి. సంతాన సమస్యలతో బాధపడేవారు ఈ వైశాఖ మాసంలో రావి చెట్టు దగ్గర దీపారాధన చేసిన, రావి చెట్టుకి నీళ్లు సమర్పించిన, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన, రావి ఆకులపైన దీపారాధన చేసిన విశేషమైన ఫలితాలు కలిగి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ వైశాఖ మాసం ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడుతో ముగుస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం వైశాఖ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి వైశాఖ బహుళ అమావాస్య తిథితో ముగుస్తుంది. దీని ప్రకారం చూస్తే ఈ 2026 సంవత్సరంలో వైశాఖ మాసం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం 2026 ఏప్రిల్ 18 శనివారం వైశాఖ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2026 మే 16 శనివారం వైశాఖ బహుళ అమావాస్య తిథితో ఈ వైశాఖ మాసం అయితే ముగుస్తుందండి. ఇప్పుడు ఈ వైశాఖ మాసంలో ఎన్ని శనివారాలు వచ్చాయి, అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. మొదటి వైశాఖ శనివారం ఏప్రిల్ 18న, రెండవ వైశాఖ శనివారం ఏప్రిల్ 25, మూడవ వైశాఖ శనివారం మే 2వ తేదీ, నాలుగవ శనివారం మే 9వ తేదీ, ఐదవ శనివారం మే 16వ తేదీ. ఈ శనివారం తోటే మనకి వైశాఖ మాసం అయితే ముగుస్తుందండి. ఈ వైశాఖ శనివారాల్లో ముఖ్యంగా స్వామివారికి పూజ నిర్వహించుకోవడం, అలాగే మామిడి పండ్లు ఎవరైనా స్వామివారికి సమర్పించే ఆచారం ఉంటే ఈ శనివారాల్లో స్వామివారికి మామిడి పళ్ళు సమర్పించడం, అలాగే సప్త శనివార వ్రతం ఎవరైనా ప్రారంభించాలనుకుంటే ఈ వైశాఖ మాసంలో ప్రారంభిస్తే చాలా మంచిది. ఈ 5 వైశాఖ శనివారాల్లో అమావాస్య తిథి ఉన్న ఆఖరి 5వ వారం కాకుండా మిగిలిన 4 వైశాఖ శనివారాల్లో ఎప్పుడైనా సరే మీరు స్వామివారి సప్త శనివార వ్రతాన్ని ప్రారంభించుకోవచ్చు. ఇంకా ఈ వైశాఖ మాసంలో మనకి ముఖ్యంగా వైశాఖ పూర్ణిమ అంటే బుద్ధ పూర్ణిమ, అక్షయ తృతీయ పండుగ ఇటువంటి ముఖ్యమైన పర్వదినాలు అయితే రాబోతున్నాయండి. అవి ఎప్పుడెప్పుడు వస్తున్నాయని అంటే ఏప్రిల్ 20 సోమవారం రోజు అక్షయ తృతీయ పండుగ ఉంటుంది. ఈ రోజే సింహాచలంలో చందన
పావనోత్సవం కూడా జరుగుతుంది. మే 1 శుక్రవారం బుద్ధ పూర్ణిమ అంటే వైశాఖ పూర్ణిమ అయితే ఉందండి. ఇంకా మే 4వ తేదీ నుండి మనకి చిన్న కత్తెర ప్రారంభం అవుతుంది. మే 5వ తేదీ మంగళవారం అంగారక సంకటహర చతుర్థి వ్రతం అయితే ఉందండి. ఈ నెలలో మనకి సంకటహర చతుర్థి వ్రతం మంగళవారంతో కూడుకుని వస్తుంది. చాలా విశేషమైన రోజు అండి. ఎవరైనా కొత్తగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ రోజు నుండి ప్రారంభించండి. ఈ మాసం నుండి చాలా మంచిది. మే 12 మంగళవారం హనుమత్ జయంతి పండుగ. మే 16 శనివారం అమావాస్యతో మనకి ఈ వైశాఖ మాసం అయితే ముగుస్తుందండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.